ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 29వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేష రాశి వారికి శివయ్య అనుగ్రహంతో వీరికి జరగబోయేది ఇదే. కనుక శివయ్య అనుగ్రహంతో వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశివారు బంధాలకి అనుబంధాలకి అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో మాత్రం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా వీరు చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి ఉంటుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఈ మేష రాశి వారిలో మనకైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మేష రాశి వారు అప్పుడప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు కూడా ఆ కోపాన్ని ఒక అర్థం అయితే ఉంటుంది. అయితే దేని గురించి ఆ కోపం వస్తుంది, ఆ కోపాన్ని మరల మీరు తగ్గించుకోవడానికి వెంటనే ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది మనం అనుకుంటూ ఉంటారు, వీరిని చూసి వీరికే కోపం వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వీరి కోపం వెనుక చాలా ఎక్కువ ఒకటి దాగి ఉంటుంది, కానీ వీరి బయట పడరు. ఇక అన్ని రకాల సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వీరికి చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలు మోసి వీరికి చాలా అయితే కష్ట సమస్యలు వీరైతే పలకరించి చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకైతే పోతూ ఉంటారు. కాబట్టి ఫలానా బాధ ఉంది, నాకు ఆ సమస్య ఉంది, మాకున్నటువంటి సమస్యను తీర్చండి, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చాచి ఎవరిని కూడా అర్థించమని అయితే అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే అంతా ఎంతో పోతామన్నట్టు ఉంటారు. అనవసరంగా ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకడం అని చెప్పి ఎప్పుడు కూడా వీరైతే అనుకోరు. కనుక ఈ మేష రాశి వారి వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ వీరి యొక్క మనస్తత్వం అలానే ఉంటుంది. ఎట్టి పరిస్థితులు కూడా మార్చుకోరు. అంతగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే రాశివారు దైవ బలం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరికి రేపటి రోజున కొన్ని మంచి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే ఈ మేష రాశి వారికి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తలు ఉంటామని మీకు అనుమానం ఉంటుంది. అంటే అందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వారందరూ కూడా ఒకేసారి అయితే ఈ విషయాలు కూడా జరగవు కాదండి. ఒక్కొక్కసారికి ఒక్కొక్క రోజున అంటే జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రోజున ఏదో ఒక విధంగా ఒకరికి శుభవార్తలు రావచ్చు, ఒకరికి కొంచెం మనసును బాధించేటువంటి సంఘటనలు కూడా జరగవచ్చు. ఇలా ఒక్కొక్కరి అదృష్టం బట్టి ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క కర్మ ఫలితాల యొక్క ఆధారంగా ఏ రోజు ఎవరికి ఏం గడవాలనే పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్దేశిస్తాడో అటువంటి విధంగా మన కాలం యొక్క అనుకూలంతో
ప్రతిరోజు కూడా కొన్ని శుభవార్తలు, కొన్ని అన్నీ అనుకూలంగా ఏ రోజు ఎవ్వరికీ ఏ మనిషికి కూడా ఉండవు. కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది. కనుక ఈ విధంగా కొంతమందికి అదృష్టం ఉంటే, కొంతమందికి ఏదో ఒక విధంగా బాధపడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. చాలా ప్రశాంతంగా మీరు జీవితాన్ని అయితే గడపబోతున్నారనైతే చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ మేషరాశి వారికి కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా, ప్రశాంతంగా వారితో టైం స్పెండ్ చేయడం, వారితో చాలా విషయాలు మాట్లాడుకోవడం, కుటుంబం సంబంధించినటువంటి చర్చలు జరుపుకోవడం, అలా పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు ఈ రోజున అయితే మీ కుటుంబంలో చాలా ప్రశాంతంగా అయితే మీ జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారిపైన ఎక్కువగా సక్సెస్‌ని ఆస్వాదించడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించి కోసమే పని చేస్తూ ఉంటారు. ఇతరుల రాశిలో వారు విజయం కోసం పని చేయరు అని కాదండి. అందరూ కూడా విజయం కావాలని చెప్పి పని చేస్తారు. కానీ విజయాన్ని పొందేటువంటి అవకాశం కొంతమందికే ఉంటుంది. కాబట్టి వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి ఏ టైంలో ఎంతవరకు సంపాదించాలి, ఎంతవరకు సంతోషించాలి, ఎంతవరకు బాధపడుచుకోవాలి అనే రాశి వారికి కొంచెం ఎక్కువగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అదృష్టం, శాంతం ఎక్కువగా అయితే ఉంటుంది. ఎందుకంటే వీరికి శివుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరికి అయితే మంచి మంచి శుభవార్తలైతే వీరైతే వింటారు. ఇక మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ ఏదైనా మీరు మొదలు పెట్టాలనుకుంటే దాంట్లో ఖచ్చితంగా మీరు సక్సెస్‌ని అయితే సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు దైవ అనుగ్రహం ఉంటదో ఖచ్చితంగా అప్పుడు మనం ఖచ్చితంగా ఏ ఏ పనినైనా ఖచ్చితంగా సాధించగలిగే శక్తి మనకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకరికి మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేని పక్షాన లేదంటే కొంచెం మిమ్మల్ని బాధించేటువంటి సంఘటనలు జరిగినా, లేదంటే మీకు మనసుకు ఏదైనా కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కానీ, వెంటనే దైవాన్ని నిందించడం, ఇక దైవాన్ని దూరం అవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటివి చేయడం చాలా తప్పండి. మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మరొకలాగా, వాళ్ళు ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి భగవంతుడు ఏ పరిస్థితిలో కూడా దూషించకూడదు. చాలా అదైతే పాపం. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంలో ఉండాలన్నమాట. మనకు కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సమాన భావంతో స్వీకరించేవాడే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. కాబట్టి ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం అనేది జరిగింది ఈ రోజున. కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి జూన్ 29వ తేదీన ఆదివారం రోజున వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికి ఈ శివయ్య అనుగ్రహం వల్ల మీ యొక్క కోరికలు అనేవి ఈ రోజున ఖచ్చితంగా తీరబోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ శివయ్య అనుగ్రహంతో మీరైతే పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుందనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి గతంలో ఆగిపోయినటువంటి ఏవైనా ఆగిపోయినటువంటి ఉంటే ఈ సమయంలో అయితే ఇవి పూర్తి చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా దానిలో విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే మీకు శివయ్య అనుగ్రహం ఉండటం వల్ల మీరు ఏ పని ఆగిపోయిందో ఇంతకుముందు ఆ పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవచ్చు. ఇక మీరు ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారో, లేదా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఉద్యోగంలో ఉండి కూడా ప్రమోషన్లు కావాలని వెయిట్ చేసే వాళ్ళకి వీరికి శివయ్య అనుగ్రహంతో ఇలాంటివి ఏం సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికైతే మంచి అవకాశాలు, గుడ్ న్యూస్లు అనేవి ఆ శివయ్య అనుగ్రహంతో అయితే రాబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి శివయ్య అనుగ్రహంతో పట్టరాని అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా శివయ్య అనుగ్రహంతో అయితే ఈ మేషరాశి వారైతే ధనవంతులు అయితే కాబోతున్నారు.